నిజానికి ఈ లోకంలోనికి దేవుడు సృష్టి ఆరంభములో వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అంటే వెలుగును సృష్టించాల. ద లార్డ్ సెడ్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే దేవుడు పలికాడు. హల్లెలూయా. దేవుడు పలకగా అది కలిగెను అని ఉంది. హల్లెలూయా. అవునా కదా? వెలుగు కలిగెను అంటే వెలుగు ఎప్పుడో ఉంది. దేర్ బి లైట్. హల్లెలూయా. అండ్ దేర్ వాజ్ లైట్ అని ఉంది. అక్కడ ఆల్రెడీ లైట్ ఉంది, వెలుగు ఉంది. ఉన్న వెలుగుని ఆయన ఏం చేస్తాడంటే కలగమని ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. అందుకే భక్తుడైన పౌలు కూడా చాలా క్షుణ్ణంగా చెప్తాడు. అక్కడ చాలా తెలివిగా మాట్లాడతాడు. 2 కొరింథియన్స్లో ఐ థింక్ 6:4, 4:6 ఉంటుంది చూడనా. 4:6, 6:4. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక. చాలా ఏంటంట, అంధకారములో నుండి వెలుగుని కలగమనటం కంటే ఇది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఏమని? ప్రకాశించునుగాక అన్నాడు. అంటే అప్పటి వరకు ద లైట్ వాజ్ ఎగ్జిస్ట్, ఆల్రెడీ ఉంది. అయితే నిజానికి ఇక్కడ మనం గమనిస్తే అక్కడ వెలుగు ప్రకాశించటం జరిగింది అక్కడ. హల్లెలూయా. అవునా కదా? ఆల్రెడీ వెలుగు యొక్క స్వరూపం ఎప్పుడో ఉంది. కానీ ఎప్పుడైతే భూమి ఏర్పడినప్పటి నుంచి, భూమిలో మనుష్యుల యొక్క మనుగడ ఏర్పాటైన దగ్గర నుంచి, దేవుని సృష్టి, శూన్యములో సృష్టి ఆరంభమైన దగ్గర నుంచి వెలుగు ప్రకాశించటం ఆరంభమైంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం ఇక్కడ గమనిద్దాం. అందుకనే ఆయన పేరేంటి? వెలుగు. హల్లెలూయా. వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమనుంది? ఆయన వెలుగై ఉండెను అని రాయబడింది. హల్లెలూయా. హీ ఈజ్ ఎ లైట్. ఆయన వెలుగై ఉండెను. అయితే నా ప్రశ్న ఏంటంటే, వెలుగుకి చీకటికి ఏమి పొత్తు? అంటే వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? అది సత్యమే. హల్లెలూయా. అయితే నన్ను ఆలోచింపజేసిన ప్రశ్న ఏంటంటే, అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే రాయబడి ఉంది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. మనం ఇందాక అనుకున్నాం, వెలుగుకి చీకటికి పొత్తు లేదు. అంటే ఆ రెండు మెర్జ్ అవ్వవు, ఆ రెండు కలవవు. రైట్? అవునా కదా? కానీ అక్కడ కలవటానికి ఒక ప్రయత్నము జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. ఏంటది? వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ ఆ చీకటి దానిని గ్రహింపకున్నది. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం అదే. నిజానికి వెలుగుకి చీకటికి సంబంధం లేదు. కానీ వెలుగు చీకటిలో కలవటానికి, ఆ చీకటిని వెలుగుమయముగా మార్చటానికి ప్రయత్నిస్తుంది. నిజానికి ఈ లోకమనడి చీకటిలో మనం బ్రతుకుతుంటే, లోకానుసారమైన వ్యవహారాలతో మనం బ్రతుకుతుంటే, లోకీకులుగా మన జీవితాన్ని కొనసాగిస్తుంటే, మన అయిన వారు, మన రక్త సంబంధికులో, బంధుమిత్రులో, స్నేహితులో, సన్నిహితులో ఆ ప్రయత్నము చేయరు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. ఏం చేస్తున్నాడు? చీకటికి వెలుగుకి పొత్తే లేదు. అందుకే అక్కడ ఏమనుంటది? ఏమనుంది? చదువు నాన్న. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? క్రీస్తునకి బెలయాలకి ఏమి సంబంధం? ఆ రెండు సంబంధము లేనివి. అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది. అంటే ఈ రెండు మెర్జ్ అయ్యేవి కావు. ఎప్పుడు అవుతాయా? విశ్వాసుల దారి ఒకవైపు, అవిశ్వాసుల దారి ఒకవైపు. వీరు దుర్మార్గములో ప్రయాణిస్తుంటే వీరు సన్మార్గములో ప్రయాణిస్తారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మనం ఒక విషయాన్ని, ఒక సత్యాన్ని మనం గుర్తిద్దాం. నిజానికి ఆ విధంగా మనల్ని ఎవ్వరూ కూడా దేవునిలో నడవటానికో, దేవుని పరిచయం చేయటానికో, దేవునిలో బలపడటానికో ప్రయత్నము చేయట్లేదు. కానీ నిజానికి ఆ వెలుగులో ఉంచాలనో, ఉండాలనో, నిలవాలనో, నడవాలనో ఎవరూ ప్రయత్నం చేయట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రయత్నం చేస్తున్నారు. సంబంధమే లేని ఆ రెండింటిని కలిపి ఒకటిగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఏంటంట?
ఆ చీకటిని ఎలా మార్చాలనుకుంటున్నాడు? వెలుగుగా మార్చేయాలనుకుంటున్నాడు. నిజానికి ఆ రెండింటికి సంబంధం లేదు. దే వర్ నాట్ జాయిన్ టుగెదర్. ఆ రెండు కలవవు. హల్లెలూయా. ఆయన పేరేంటి? వెలుగు. హల్లెలూయా. సరే, నేను అడుగుతాను, మరి మన పేరేంటి? సో మీకు ఇది నా సత్యం చెప్పి నేను ముగించేస్తాను. హల్లెలూయా. నిజానికి ఆయన వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఏమై ఉన్నాడు? ఆయన వెలుగై ఉన్నాడు. అయితే ఈ దినాన్ని మనం గమనించాల్సింది, ఆయన వెలుగుగా కొనియాడబడుతున్నాడు. ఆయన బ్రతుకు వెలుగుగా ఉంది. సృష్టించక మునుపే వెలుగు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది. అయితే భక్తుడైన మీకా ఒక మాట అంటాడు. మీకా గ్రంథము 7:8 ఒకసారి చదవండి అన్న. ఏంటంట? నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. చాలనా? నేను అంధకారం ముందు కూర్చున్నను. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా? అంధకారం ముందు కూర్చున్నను, యెహోవా నాకు ఎలా ఉన్నాడంట? వెలుగుగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వెక్కడ కూర్చొనున్నావు? అంధకారం అంటే చీకటిలో కూర్చొనున్నావు. కానీ మీకా భక్తుడు ఏమంటున్నాడు? యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. హల్లెలూయా. నిజానికి ఈ లోకంలో మనల్ని ఎవరు పట్టించుకోకపోవచ్చు, ఈ లోకంలో మనల్ని ఎవరు లక్ష్య పెట్టకపోవచ్చు. అవునా కదా? లోకపరమైన పరిస్థితులను బట్టి ప్రతి వ్యక్తి ఎన్నో అవమానాలు, ఎన్నో ఛాలెంజెస్ గుండా ట్రావెల్ చేస్తారు. అయితే ఈ దినాన మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నిజానికి మనం పడిపోయిన స్థితిలో ఉన్నా, అవమానపడిన స్థితిలో ఉన్నా కూడా నా ప్రభువు సెలవిస్తున్నాడు, ఆ యొక్క అంధకారములో చాలా అంధకారం ముందు కూర్చున్నా కూడా ఆయన ఏమై ఉన్నాడు? వెలుగుగా ఉన్నాడు. అంటే నీవు ఆయన వైపు చూడకపోయినా, ఆయనలో నడవకపోయినా, ఆయనని గుర్తెరగకపోయినా, ఆయన యందు నిలువకపోయినా, ఆయన నీలో కలవాలని, ఆయనలా నువ్వు మారాలని ఆయన నీకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. నిజానికి రక్షించబడిన వాళ్ళు ఉంటారు, బాప్తిజం తీసుకొని రక్షణ మార్గంలో ప్రభువుని ఎరిగిన వారు చాలామంది ఉంటారు. కానీ రక్షణ మార్గంలో ఉండి కూడా త్రోవ తప్పిన వారు ఎందరో ఉన్నారు. మరలా యేసుక్రీస్తు ప్రభువు అని బాహాటముగా సిలువ వేస్తున్న వారు ఎందరో ఉన్నారు. నేటి దినాల్లో నిజానికి పేరుకి నామకార్థంగా బాప్తిజం తీసుకుంటామే కానీ లోకపరమైన ఆచార వ్యవహారాలని అనుసరిస్తూనే ఉంటారు. హల్లెలూయా. నేను ఎదురొస్తే వెళ్ళను, నువ్వు ఎదురొస్తే వెళ్తాను, ఆ టైంలో నేను అది చేయను, ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు అని వ్యవహారాలను అనుసరిస్తూనే ఉంటాం. నువ్వు ఇక్కడ ఎలా ఉండాలి, స్త్రీ అయితే ఇలా ఉండాలి, పురుషుడైతే ఇలా ఉండాలి, వాక్యం ప్రకటించినప్పుడు ఎలా ఉండాలి, ఈ వస్త్రధారణలో. అంటే ఇది ఎలా అయిపోతుందంటే, నిజానికి ఈ లోకము నిన్ను భయంకరంగా ఏలుబడి చేస్తుంది, కానీ లోకరక్షకుడు వెలుగుగా కొనియాడబడుతున్న ప్రభువు నిన్ను ఏలుబడి చేయటంలా. నిజానికి లోకరక్షకుడు నీకు విడుదలనిచ్చాడు, కానీ నువ్వు ఆ విడుదలలోనికి ప్రవేశించలా. హల్లెలూయా. విడుదలగానే ఉంది, కానీ నీ బ్రతుకు ఇంకా అంధకారంలోనే ఉంది, నీ బ్రతుకు ఇంకా చీకటిలోనే ఉంది, ఇంకా చీకటిని నిలబడి చేస్తూనే ఉంది. ఈ లోకనాథుడికి చీకటికి నువ్వు అవకాశం ఇచ్చావు. ఇంకా మన బ్రతుకులు ఫలించకపోవటానికి అదే ప్రాబ్లం. ఏమిటో తెలుసా? అందుకే ప్రభువు నువ్వు ఎన్నిసార్లు పడి లేచినా, ఆఖరికి ఒక మాట అంటాడు, నీతిమంతుడు 7 సార్లు పడి లేచినా తిరిగి లేస్తాడు. హల్లెలూయా. 7 మార్లు పడినా కూడా తిరిగి లేస్తాడు. సో నిజానికి ఆ నీతిమంతుడు నువ్వు పడకూడదు. ఎప్పుడైతే నువ్వు పడకుండా ఉండాలి అంటే, నువ్వు ఆ వెలుగై ఉన్న దేవుని యొక్క ఆ ప్రకాశంలో నువ్వు సంపూర్ణంగా నింపబడాలి. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే నిజానికి భక్తుడైన దావీదు ఒక పేరు పెట్టుకున్నాడు ఆయనకి. హల్లెలూయా. ఏమన్నా తెలుసా? ఒకసారి 27 మొదటి వచనం చదువునాను. కీర్తన 27 ఏంటంట? యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. హల్లెలూయా. సో ఇప్పుడు అర్థమవుతుందా? నిజానికి మన జీవితాలలో ఈ లోకము ఎక్కువగా ఏలుబడి చేస్తుంది కాబట్టి భయము అతి ఎక్కువగా ఏలుబడి చేస్తుంది. ప్రతి విషయానికి భయము ప్రధానంగా వచ్చేది భయమే. హల్లెలూయా. అవును కదా? నిజానికి ఒక ఉద్యోగస్తుడికి రేపటి దినాన మంత్ బిగినింగ్ వస్తే ఈఎంఐస్ యొక్క భయం. హల్లెలూయా.
ఒక వ్యాపారస్తుడికి వ్యాపారం ఎలా సాగుతుందని భయం. హల్లెలూయా. ఒక యవనస్తుడికి నా చదువులో నేను ఎలా కొనసాగుతాననే భయం. దాన్ని బట్టి లోకములో పడిపోతున్నారు. హల్లెలూయా. ప్రధానంగా ఈ లోకంలో భయం ఏలుబడి చేస్తుంది. అందుకే అక్కడ అంటాడు భక్తుడైన దావీదు, ఏమన్నాడు? యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు వెలుగు అంటే ఒక స్వరూపం ఉంది. ఏంటి ఆ స్వరూపం? వెలుగు యొక్క స్వరూపం ఎవరు? దేవుడు. దేవుని యొక్క స్వరూపం ఎవరు? వెలుగు. రైట్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఇప్పుడు నిజానికి ఈ వెలుగు మనము కూడా వెలుగులా మార్చబడాలి. ఆమేన్. ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనము కూడా వెలుగులా మార్చబడాలి. ఇప్పుడు ఆయన వెలుగై ఉన్నప్పుడు మనకి ప్రత్యామ్నాయంగా మనం ఎక్కడ బ్రతుకుతున్నాం? చీకటిలో బ్రతుకుతున్నాం, అంధకారంలో బ్రతుకుతున్నాం. అయితే ఈ చీకటి వెలుగుమయం అవ్వాలి. ఈ చీకటిని వెలుగు ఏలుబడి చేయాలి, ఆధిపత్యంలోనికి రావాలి. హల్లెలూయా. ఆధిపత్యంలోనికి రావాలంటే మనకు ఒక పేరు ఉండాలి. ఈ వెలుగు ఈ చీకటి వెలుగుగా మారాలి అంటే మొదటిగా మనకి పెట్టబడే పేరు ఏంటో తెలుసా? హల్లెలూయా. రక్షణ. చెప్పండి, ఏంటది? రక్షణ అనే పేరు. హల్లెలూయా. నిజానికి మనం రక్షణ అనే పేరు పెట్టుకోవాలి. హల్లెలూయా. రక్షణ అంటే బాప్తిస్మం. హల్లెలూయా. దేవుని తట్టు తిరిగే అనుభవంలోనికి రావాలి. నిజానికి వెలుగుకి స్వరూపము ఆయన క్రీస్తుని మనం ఎలాగో చూడగలుగుతున్నామో, రక్షణకి స్వరూపముగా మనల్ని మనం చూసుకోవాలి. ఇప్పటికీ రక్షించబడి ఈ లోకమనుడి దౌర్భాగ్యములను అప్పగించబడ్డావేమో, ఇప్పటికీ ఆ రక్షణ గుర్తెరుగని స్థితిలో, ఆ రక్షణకి విలువలేని స్థితిలో మనం బ్రతుకుతున్నామేమో. అందుకే భక్తుడైన దావీదే ఉంటాడు తెలుసా? గాడ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్. హల్లెలూయా. లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్ అంటున్నాడు. అంటే అక్కడ నిజానికి ప్రభు అయిన యేసు వెలుగై ఉంటే రక్షణ ఎవరై ఉన్నారు? దావీదై ఉన్నాడు, మనమై ఉన్నాం. ఎప్పుడైతే మనము సాల్వేషన్ అయి ఉంటామో, ఎవ్రీ ప్రాబ్లం ప్రతి సమస్యకి ఈ సాల్వేషన్ సొల్యూషన్గా మారుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిజమైన సాల్వేషన్ నీకు నిజంగా ఒక సొల్యూషన్ ఇస్తుంది. హల్లెలూయా. అంతేగాని తాత్కాలికంగా లోకానుసారంగా లోకములో ఏదో ప్రోద్బలంతోనో ఎవరో బలవంతంతోనో నువ్వు తీసుకునే రక్షణ కాదు. నిజానికి నిజమైన సాల్వేషన్ ఏమవుతుందంట? ఒక సొల్యూషన్ ఇస్తుంది, ఒక పరిష్కారాన్ని ఇస్తుంది. నిజానికి ఇప్పుడు ఒక సమస్య ఉంది, ఆ సమస్యకి తెలియాల్సిందంటే తెలుసా? హీ ఈజ్ ద సొల్యూషన్. ఎందుకంటే నువ్వు అక్కడ వచ్చి నిలబడగానే నిజానికి ఆ ప్రాబ్లంకి నువ్వు సొల్యూషన్ అవ్వాలి. నువ్వు సొల్యూషన్ అవ్వాలంటే మొదట నువ్వేమవ్వాలి? సాల్వేషన్ అవ్వాలి. హల్లెలూయా. నువ్వు రక్షణగా మార్చబడాలి. నువ్వు రక్షణగా ఎప్పుడైతే మార్చబడతావో ఆ లైట్ నీ మీద ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఆ లైట్ నిన్ను ఆక్యుపై చేస్తుంది. ఆ లైట్ నేను కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తుంది. ఆ లైట్ ఎప్పుడైతే నిన్ను ఫుల్ఫిల్ చేస్తుందో అప్పుడు నీకేమవుతుంది? హల్లెలూయా. సమస్త పరిస్థితులకి పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే దావీదు రోషముతో ఏమన్నాడు తెలుసా? నేను దేనికి భయపడుదును? ఏమన్నాడు? లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్. హల్లెలూయా. నేను ఎవరికి భయపడుదును? నిజానికి ఆ రోషం మనకుందా? సో ప్రస్తుత దినాలలో భయము అతి విరివిగా ఏలుబడి చేస్తున్న రోగం. హల్లెలూయా. అవును కదా, మనందరికీ తెలుసు. కరోనాతో మరణించారా? భయంతో మరణించారా? భయంతోనే మరణించారు. కానీ దానికి పేరు కరోనా అని పెట్టుకున్నాం అంతే. హల్లెలూయా. నిజం, కరోనాతో కాదు మరణించింది, భయంతో మరణించారు. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నిజానికి భక్తుడైన దావీదుకి ఆయన ఏమై ఉన్నాడు? వెలుగునై రక్షణయునై ఉన్నాడు. బట్ ఇది నువ్వు ప్రభువుని వెలుగుగా చూడాలి. ఆ వెలుగు నిన్ను సంపూర్ణతలోనికి తీసుకొని నిజానికి ఆ చీకటిని వెలుగుగా మార్చాలంటే నువ్వేమవ్వాలి? నువ్వు సాల్వేషన్గా మారాలి. హల్లెలూయా. నువ్వు నడిచే ఒక సాల్వేషన్గా మారితే వేరెవర్ నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీ సాల్వేషన్ బట్టి ప్రతి ఒక్క పరిస్థితికి నువ్వు సొల్యూషన్ అవుతావు. అందుకే ఐజియా చాప్టర్ 60 and verse 20లో ఒక మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20. ఏంటంట? నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు ఇంక క్షీణింపడు,
యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినములు సమాప్తములవుతాయి. ఎప్పుడు యెహోవాయే మనకి వెలుగుగా ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి ఈ ప్రస్తుత దినాలలో నిజానికి ఆ చీకటిలో వెలుగు ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకున్నది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దాన్ని గ్రహిస్తావో నిజానికి మన బ్రతుకులు ఎలాగ మారతాయో తెలుసా? రక్షణలా మారతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే సాల్వేషన్ లా మారితే ఎవ్రీ ప్రాబ్లమ్ వి విల్ గెట్ ద సొల్యూషన్ ఫ్రమ్ ద లార్డ్. నిజానికి మనం ఏమంటంట, చదువున నా మాట ఏంటి దాని కింద లాస్ట్ లో, ఓకే, నీ దుఃఖ దినములు సమాప్తములవుతాయి. ఆమేన్, ఆమేన్. నిజానికి మన జీవితము కన్నీటి పర్యంతం అవ్వటానికి రీజన్ ఏంటంటే వెలుగుగా నడుస్తున్నామని అనుకుంటున్నామే, కానీ నిజమైన వెలుగుకి మనం అవకాశం ఇవ్వాల. హల్లెలూయా. అందుకనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన వెలుగుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఆ వెలుగు ఎలా వచ్చింది? 14 చదువు, 1:14 యోహాను. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ఆ నివసించిన క్రీస్తుని నీ హృదయములో నివసించటానికి కనుక నువ్వు అవకాశం ఇస్తే నిజానికి ఆ వెలుగు నీలో ప్రకాశించటానికి సిద్ధంగా ఉంది. ఆ వెలుగు ఉన్న ప్రభువు నీ జీవితాలని ఆధీనంలోకి తీసుకొని నీ జీవితాన్ని ఏలుబడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నిజానికి నీ బంధువులు కానీ ఎవరు విడిచేసినా సరే ఆయన నిన్ను విడవట్లా. నిజానికి ఆ రెండు కలవని అంశాలు, ఆ రెండింటికి పోలికలేని అంశాలు అవి. కానీ ఆయన నిన్ను పోలికగా మార్చాలని అనుకుంటున్నాడు. ఆయన స్వరూపమైన నిన్ను ఆయన చేయి విడవాలనుకోట్లా. ఆయన నిన్ను దగ్గరికి తీసుకొని చేరదీసి నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు. ఒక వెలుగుగా మార్చి నీలో ఉన్న చీకటిని, నీలో ఉన్న అంధకారాన్ని వాటన్నిటి తొలగించి వెలుగుగా మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో దుఃఖ దినములు సమాప్తం అవును గాక. హల్లెలూయా. ఆ దుఃఖ దినములు నేడు మొదలుకొని నువ్వు ఎప్పుడైతే ఆయన వెలుగుగా నువ్వు స్వీకరిస్తావో, ఆయన జీవితంలో యథార్థంగా బ్రతుకుతావో, నీ నీతిని, నీ సమాధానాన్ని, ఆయన కృపకి, ఆయన కనికరమునికి పాత్రులుగా నువ్వు గనక ఎప్పుడైతే స్థిరపడతావో, నిజానికి భక్తుడైన దావీదు యొక్క రోషం అదే. ఏమన్నాడు? యెహోవాయే నాకు వెలుగును రక్షణయునైనడు, నేను ఎవరికి భయపడుతును. నువ్వు ఆ మాట చెప్పగలవా? ఆ ధైర్యం మనకుందా? ఆ రోషం మనకుందా? నిజానికి ఆ రోషం మనకు ఉండాలంటే ఇప్పుడు వెలుగెవరు చెప్పాలి? వెలుగెవరు? దేవుడై ఉన్నాడు. రక్షణ ఎవరు? దావీదై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రక్షణ వెలుగు రెండు మిళితమైనప్పుడు, హల్లెలూయా, నిజానికి మొదటి ఆదాము కోల్పోయిన వెలుగు, ఆ రక్షణని బట్టి నువ్వు సంపూర్ణతలోనికి వచ్చి కడపటి ఆదాము నీకు ఇచ్చిన రక్షణని బట్టి నీవు ఆయన స్వరూపాన్ని పోలి దత్తపుత్రాత్మని పొందుకొని ఇప్పుడు ఒక వెలుగు ఇంకొక వెలుగుతో జత చేయబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ వెలుగు ఆధీనంలోకి తీసుకొని ఈ చీకటిని సంపూర్ణంగా వెలుగుగా మార్చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజానికి నువ్వు అట్టి అనుభవంలో బ్రతికి మన జీవితంలో ఉన్న ప్రతి దుఃఖమునకు సమాధానం అవ్వాలి. ఆ దుఃఖ దినములు సమాప్తం అవ్వాలంటే సమాధానం ఎవరు? మనమే. ఇప్పుడు మన పేరేంటి? రక్షణ. హల్లెలూయా. ఆ వెలుగు నిజానికి లోకంలోనికి శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చింది. అయితే ఆ వెలుగుగా మనం మారాలి. మొదట మనం రక్షణ అనే నామము ధరించాలి. ఆమేన్, ఆమేన్. ఆ రక్షణ అనే నామము ఎప్పుడైతే ధరిస్తామో ఆ రక్షణలో నుంచి మనం ఎలా మార్చబడతాం? వెలుగుగా మార్చబడతాం. హల్లెలూయా. అందుకు దావీదు యొక్క ధైర్యం ఏంటంటే, నా ప్రభువే, ద లార్డ్ ఈస్ మై లైట్ అండ్ మై సాల్వేషన్. ఎందుకంటే అతనికి సొల్యూషన్ తెలుసు. ఎప్పుడైతే నేను రక్షణగా మారానో నా పరిస్థితులన్నిటికీ నేనే పరిష్కారం. నువ్వు ఏ సమస్యలో కనుక వెళ్ళి నిలబడితే, ఎస్ ఐ ఆమ్ ద సొల్యూషన్. ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఎస్ ఐ ఆమ్ ద సొల్యూషన్, ఎస్ ఐ ఆమ్ ద సొల్యూషన్ నువ్వు చెప్పే ధైర్యం నీకు రావాలి అంటే, నువ్వు ఆ ఫియర్లో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే యు ఆర్ ద సొల్యూషన్. ఎప్పుడు తెలుసా? నువ్వు రక్షణగా మారినప్పుడు. అప్పుడు మన దుఃఖ దినములు
సమాప్తములవుతాయి. ఆమేన్, ఆమేన్. దేవుడి క్లుప్తో మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. రైట్, అందరం లేచి నిలబడదాం.